హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పందన స్పెషల్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది తప్పకుండా మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవాల్టి వ్లాగ్ అండి, నేనే వెయిట్ చేస్తున్నాను ఎప్పుడెప్పుడు అప్లోడ్ చేయాలి అని. బట్ అస్సలు టైం అనేది కుదరడం లేదనమాట. కొంచెం బిజీ అయిపోయాము. వర్క్ టెన్షన్స్ కూడా ఉంటున్నాయి కొంచెం. సో దానివల్ల లేట్ అయిపోయిందనమాట ఆ వీడియో. సో ఫైనల్లీ అయితే టైం తీసుకొని ఎడిట్ చేశాను, బట్ చాలా లాంగ్ వచ్చేసింది. ఈ వీడియోలో ఏంటంటే హౌస్ వార్మింగ్ ఉంటుంది, మార్నింగ్ బాన్స్ జరిగింది, తర్వాత వచ్చిన గిఫ్ట్స్. సో ఇవన్నీ కూడా ఇదే వీడియోలో ఒకేసారి అప్లోడ్ చేసేస్తున్నా అనమాట. ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ ఈవినింగ్ టైం వచ్చేసేసి ఇల్లంతా కూడా ఒకసారి నైట్ 12 o'clockకి అనమాట పాలు పొంగిచ్చేది. ఇంకా ఈవినింగ్ 6కి అలా వచ్చేసేసి కొంచెం రూమ్స్ అన్నీ కూడా క్లీన్ చేసామన్నమాట, మాపేసేసి. తర్వాత డెకరేషన్ కోసం అని చెప్పేసేసి పువ్వులన్నీ కూడా కుచ్చేసాము. కొన్ని మాలలాగా కుచ్చాము, కొన్ని తుంపేసేసి కవర్లో వేసామన్నమాట. ఇంట్లోనే అక్కడక్కడ డెకరేషన్కి అలా వేయొచ్చు అని చెప్పేసేసి. తర్వాత నైట్ ఇంటికి వచ్చేసేసి కొంచెం ఫ్రెష్ అయిపోయాము. ఆల్మోస్ట్ మేము ఇక్కడ స్టార్ట్ అయ్యే టైంకి నైట్ 10:30 to 11:15 అలా అవుతుందన్నమాట. సో ఆ టైంలోని ఇంకా డిన్నర్ చేసేసి రెడీ అయిపోయాము. అందరం కూడా రెడీ అయిపోయి ఇంకా అక్కడికి వెళ్ళడానికి కొన్ని థింగ్స్ అయితే ప్యాక్ చేసుకున్నాము. ఇఫ్ ఇన్ కేస్ మేము హౌస్ షిఫ్ట్ అవ్వడానికి లేట్ అయితే పిల్లలు స్కూల్కి కావాల్సినటువంటి బుక్స్ కానివ్వండి, వాళ్ళ డ్రెస్సెస్ కొని, సో ఇవన్నీ కూడా మేము ఒక 2-3 days ఒకవేళ ఉండాల్సి వస్తే అక్కడ ఉండటానికి కూడా అని చెప్పేసేసి అన్నీ కూడా ప్యాక్ చేసాము. చాలా వరకు హాఫ్ అమౌంట్ లగేజ్ అయితే ప్యాక్ చేసామన్నమాట. ప్యాక్ చేసేసి ఇక నైట్ 12కి అంటే నైట్ 11 o'clockకి క్యాబ్ బుక్ చేసుకొని వస్తున్నాము. సో దానికి దీనికి మాకు ఒక 10 kilometers డిస్టెన్స్ అనమాట. నైట్ కాబట్టి ఆ టైంలో ఎక్కువ ట్రాఫిక్ అయితే ఏం లేదు. ఫస్ట్ ఏంటి అంటే వెదర్ బాగుండాలి అని చెప్పేసి చాలా గట్టిగా కోరుకున్నాను అనమాట. ఎందుకంటే కంటిన్యూస్గా వర్షాలే వస్తున్నాయి కదా, సో దానికోసం అని చెప్పేసి వెదర్ బాగుండాలి అని చెప్పేసి గట్టిగా అయితే అనుకున్నాను. సో బై గాడ్స్ గ్రేస్ అలానే వెదర్ బాగుంది. సో ఫంక్షన్ కూడా బాగా జరిగింది. నైట్ 12 o'clock కాబట్టి ఆ టైంలో పాలు పొంగించే టైంకి ఎవరిని పిలవలేదు, చాలా తక్కువ మందిని పిలిచామన్నమాట. సో పిలిచిన వాళ్ళ వరకు అయితే ఆల్మోస్ట్ ఒక 16 to 17 members మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిపి అనమాట. నియర్లీ ఉన్న మామయ్య వాళ్ళు, వదిన వాళ్ళు, సో వాళ్ళ వరకే వచ్చేసారు. ఇంకా మొత్తం కూడా ఇక్కడికైతే కొత్తింటి దగ్గరికి వచ్చేసాము. వచ్చేసే టైంకి 10-11-15 అలా అవుతుందన్నమాట. ఇక ఆవులను కూడా పిలిపించారు. ఆవులు ఇంట్లోకి వస్తే మంచిది అంటారు కదా కొత్త ఇంట్లోకి అని చెప్పేసి ఆవులను కూడా పిలిపించారనమాట. ఫస్ట్ వాటికి పసుపు రాసేసి కిందనే తర్వాత అవి పైకి వచ్చాయి అనమాట. తర్వాత ఏంటంటే కొన్ని కొన్ని ఉంటాయి కదా, గుమ్మడికాయ, నవధాన్యాలు, సో ఇవన్నీ కూడా కింద వర్క్ జరిగిందనమాట. నిండు బిందెలు, కంకణాలు కట్టడము, సో ఈ వర్క్ అంతా కూడా కిందే జరిగింది. మొత్తం కూడా పైకి వచ్చేసామన్నమాట. సో ఫస్ట్ ఆవులు ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ప్రతి మొత్త దగ్గర కూడా కొబ్బరికాయ కొట్టాలంట. సో ఇలా ఇక్కడైతే ఇక మేము కొబ్బరికాయ అయితే కొట్టేసాం ఫ్యామిలీ తోటి. కొట్టేసేసి ఇలా అయితే ఇంట్లోకి వచ్చేసాం అనమాట. సో మరే తల్లి ఫోటో ఫ్రేమ్ తోటి. సో నైట్ టైం ఆ టైంలో ఫాదర్స్ ఇన్వైట్ చేస్తే రారు కదా, సో అందువల్ల మేము మార్నింగ్ మాస్ పెట్టించుకున్నాం అనమాట. ఇక వీళ్ళే అనమాట వచ్చింది. ఆల్మోస్ట్ ఒక 16 to 15 members ఉంటారు అంతే. నైట్ ఆ టైంలో ఎవరు వస్తారండి, సో దానికోసం అని చెప్పేసి ఎవరిని పిలవలేదు. ఇక్కడ అందరూ వచ్చేసారు లోపలికి. సో ప్రతి దగ్గర కూడా కొబ్బరికాయ కొట్టాలి కదా, కొన్ని చోట్ల మామయ్య కొట్టేశారు, కిచెన్లో మాత్రము వదిన వాళ్ళు అనమాట. ఇక్కడ మామయ్య కొబ్బరికాయ కొడుతున్నారు. సో ఆ ఫ్లోర్కి అది ఒకవేళ రాయం పగిలిపోద్దేమో అని చెప్పేసి పక్కన వేస్టేజ్ రాయి ఉంటే దాన్ని తీసుకొచ్చి పెట్టేశాను. సో ప్రతి ప్లేస్లో కూడా దాని మీదనే కొట్టేశారనమాట. ఇక కొట్టేసేసి అటు మొత్తకి ఇటు మొత్తకి పెట్టేశారు కార్నర్స్లోని. ఇక్కడ ఏంటంటే కిచెన్లో వదిన వాళ్ళు అనమాట, వాళ్ళే కదా పాలు వంగిచ్చేది. సో వాళ్ళు కూడా ఇక్కడ కొబ్బరికాయ బ్రేక్ చేసేసి స్టవ్కి కూడా పసుపు రాసేసారు. ఇది స్టవ్ అయితే పాతదే అనమాట, కొత్తది కాదు. సో దీనికి కూడా ఒక 5 places పసుపు రాసేసి పాలు పొంగిచ్చే కొత్త గిన్నెలు ఉంటాయి కదా, వాటికి కూడా రాశారనమాట పసుపు రాసేసి. ఇక్కడైతే ఇక పాలు పొంగిస్తున్నారు. కట్ చేస్తే ఇక్కడ పాలన్నీ కూడా 4 sides మంచిగా పొంగాయి అనమాట. పాల ప్రవాహంలో తెచ్చిన కొన్ని వస్తువులు కూడా తడిచిపోతున్నాయి అనమాట. ఇక్కడ 3 times పొంగాలి అంటారు కదా, సో అలానే 3 times పొంగించామన్నమాట. 3 times పొంగాయి పాలు, 4 sides కూడా ఈక్వల్గా పొంగాయి. సో ఇది మా కిచెన్ అనమాట.
ఇలా పాలు పొంగిన తర్వాత ఇక అందరు కూడా రైస్ వేయాలి కదా. సో ఇంట్లో మేము 5 మెంబర్స్ ఉన్నాము. సో 5 మెంబర్స్ కూడా కొంచెం కొంచెం రైస్ అయితే వేసేసామన్నమాట. పాలల్లోని వేసేసి ఇక దీన్ని పరమాన్నం అయితే చేసేసాము. వదిన, నేను, చిన్నొదిన, అత్తమ్మ, అమ్మ అనమాట. ఇలా వేసేస్తూ కొన్ని కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. మిడ్‌నైట్ 12:00 అనమాట. సో ఆల్మోస్ట్ నిద్ర టైం కదా, ఎక్కడ వాళ్ళు అక్కడ నిద్రపోతున్నారు. కొంతమంది ఏమో ఇలా బాతకాణి వేస్తున్నారు. ఇది ఇంటి వ్యూ అనమాట. అది మనకి ఎంట్రన్స్ హాల్ వస్తుంది. ఇక్కడ కిచెన్లోనైతే అత్తమ్మ వర్క్ చేస్తున్నారనమాట. ఇది ఒక బెడ్రూము. సో ఇంకా మ్యాట్రస్ తీసుకోలేదు, ఇప్పటికీ తీసుకోలేదు అనమాట. ఆల్మోస్ట్ అవి కూడా 10 days అవుతుంది. ఇంకా కొంచెం టైం పట్టిద్ది అనమాట మాకు. సో ఇక్కడైతే మొత్తం పరమాన్నం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు అందరికీ కూడా పెట్టేస్తున్నాను. హే, నా శారీ ఎలా ఉంది? చాలామంది చెప్పారు శారీ బాగుంది బాగుంది అని చెప్పేసి. ఎలా ఉందో కామెంట్ చేయండి, ఓకేనా. సో ఇది అంటే గృహప్రవేశానికి కాదు, రీసెంట్గా మ్యారేజ్కి వెళ్తే అక్క వాళ్ళు పెట్టారనమాట. అదేంటో సమ్ టైమ్స్ మనం కొనుక్కున్న చీరల కంటే కూడా పక్కన వాళ్ళు పెట్టిన చీరలు ఎప్పుడూ బాగుంటాయి. నాకైతే మ్యాక్సిమం అంతే, వేరే వాళ్ళు పెట్టిన చీరలు చాలా మంచి లుక్ వస్తాయి అనమాట నేను కొనుక్కున్న శారీస్ కంటే కూడా. అందుకే శారీస్ కొనడం కూడా తగ్గించాను. ఎవరైనా పెడితేనే వాటిని స్టిచ్చింగ్ చేపిస్తున్నా అనమాట. సో ఇక్కడైతే మొత్తం రెడీ అయిపోయింది కదా, ఇక అందరికీ పెట్టేస్తున్నాము. సో టైం 12:30, నియర్లీ 1 కూడా అవుతుంది. కొత్త ఇల్లు కదా, పాపం వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు వద్దు అని చెప్పకుండా కొంచెం కొంచెం అయితే టేస్ట్ చేస్తున్నారు ఇక్కడ అందరూ కూడా. ఇక మార్నింగ్ నైట్ పడుకునేసరికి 2 అయింది. మార్నింగ్ 10కి మాస్ ఉందన్నమాట. సో మార్నింగ్ 7:30 కల్లా లేచేసి రెడీ అయిపోయాము. రెడీ అయిన తర్వాత ఇక ఫాదర్ అయితే వచ్చేసారు. సో ఫాదర్ ఏంటంటే కొత్త ఇల్లు కదా, హోలీ మాస్ చేసుకుందాం అని చెప్పి అన్నారనమాట. సో ఇక్కడైతే మాస్కి ఇక్కడ నేమ్స్ రాసిస్తున్నాను, ఇంట్లో వాళ్ళ నేమ్స్. ఇది హాల్ లుక్ అనమాట మనకి ఇలా వస్తుంది. సో అటు సైడ్ ఇటు సైడ్ మనకి చిన్న చిన్న సెల్ఫ్స్ ఉన్నాయి, మనం ఏమైనా వస్తువులు పెట్టుకోవడానికి. ఇలా ఉంటుందన్నమాట ఇంటీరియర్ వర్క్. ఆల్మోస్ట్ అంటే గాడ్ ఫొటోస్ తోటి మొత్తం కూడా ఫిల్ చేసేసాను చాలా వరకు. మార్నింగ్ కూడా మనకి మాస్ టైంకి ఒక 30 మెంబర్స్ అలా వచ్చారనమాట. చాలా హ్యాపీగా అనిపించింది ఫాదర్ వచ్చి ప్లేస్ చేయడం. అసలు ఎవరు వస్తారు ఏంటి, ఫాదర్ ఎలా రిసీవ్ చేసుకుంటారు మేము వెళ్ళి అడిగితే అని చాలా భయపడ్డాము. బట్ ఫాదర్ మాత్రం చాలా కూల్గా రెస్పాండ్ అయ్యారు. చాలా బాగా అనిపించింది. హోలీ మాస్ జరిగేటప్పటికి ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇంట్లోని ఫాదర్ వచ్చి ఇలా మాస్ చేయడము అనేది. నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను హింసలేను యేసయ్యా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను హింసలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము నేను హింసలేను యేసయ్యా.
మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరు రూపమిచ్చావు. మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరు రూపమిచ్చావు. మహిమలో నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృప. మహిమలో నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను. హోలీ మాస్ తర్వాత ఫాదరు ఇండివిజువల్గా ప్రేయర్ చేశారు. ఇల్లంతా కూడా బ్లెస్ చేశారనమాట హోలీ వాటర్ తోటి. అగైన్ మాకు సపరేట్గా ఫ్యామిలీ ప్రేయర్ చేశారు. అంతా అయిపోయిన తర్వాత ఇక ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే కిందకు వచ్చేసామన్నమాట. కింద పార్కింగ్ ప్లేస్లోని లంచ్ అరేంజ్ చేసాము. ఇక్కడ ఏంటి అంటే ఐటమ్స్ ఫస్ట్ అయితే ఫాదర్ వాళ్ళకి పెట్టేసామన్నమాట. 2 స్వీట్స్ తీసుకున్నాము, మోతీచూర్ లడ్డు అండ్ కలాకండ, తర్వాత పులిహోర. నేను ఫైనల్లో ఈ వీడియో షూట్ చేశాను అందరు తింటాం అయిపోయిన తర్వాత. వైట్ రైస్, ఒక బెండకాయ కర్రీ ఫ్రై అనమాట, ఆకుకూర పప్పు ఒకటి, ములక్కాయ టమాటా, ఒక చట్నీ ఉంది, తర్వాత ఆలుగడ్డ కుర్మా ఒకటి ఉంది, సాంబార్ ఉంది, పెరుగు ఉంది, చిప్స్ ఉన్నాయి, బనానా ఉంది. సో ఇవి ఐటమ్స్. అందరు తిని వెళ్ళిపోయిన తర్వాత ఈవినింగ్ షూట్ చేసుకున్నాను అనమాట. ఆల్మోస్ట్ 3కి అలా షూట్ చేశాను అనమాట. ఇక్కడ వాళ్ళందరూ తింటం అయిపోయిన తర్వాత ఇక అప్పుడు కూర్చొని నేను ఇలా ఫైనల్గా లంచ్ చేసేసాను. ఇది నా శారీ లుక్. ఇది గృహప్రవేశం కోసం తీసుకుంది. నేను లాస్ట్ షాట్లో కూడా ఒకసారి అప్లోడ్ చేశాను అనమాట. ఇప్పుడైతే గిఫ్ట్ చూసేద్దాము. కొన్ని చిన్న గిఫ్ట్స్ అయితే వచ్చాయి. సో ఓపెన్ చేద్దాము. ఇక్కడ ఇది ఏంటంటే మామయ్య తీసుకొచ్చారు ఈ గిఫ్ట్. మనకి ఇది ఫ్లవర్ వాజ్. లుక్ మాత్రం చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది ఇది. సో ఫస్ట్ అయితే ఇక్కడ పెట్టాను కదా టీవీ సెట్ దగ్గర, తర్వాత ఏంటంటే సైడ్కి ఉంది కదా మనకి, సో ఆ ప్లేస్లోని ఫిల్ చేసా. వెనకాల కనిపిస్తుంది కదా వుడ్, సో ఆ ఇంటీరియర్ ప్లేస్లోని దీన్ని పెట్టేసా అనమాట. సో అందులో కరెక్ట్గా సెట్ అయిపోయింది అనమాట. అది దాని సైజ్ తగ్గట్టుగా ఫిట్గా ఉంది. సో ఆ వుడ్లో తర్వాత పెట్టేశాను అక్కడ. అది సెకండ్ వన్, ఇది అన్నయ్య వాళ్ళు తీసుకొచ్చారు. నేను ఏది ఓపెన్ చేసినా కూడా చుట్టూ పిల్లలు ఉన్నారు కదా, సో ఫస్ట్ వాళ్ళకి ఎగ్జైట్మెంట్గా ఉంది అనమాట. సో కనిపిస్తుంది కదా ఇది వాల్ క్లాక్ అనమాట, అన్నయ్య వాళ్ళు తీసుకొచ్చారు. థర్డ్ వన్ వచ్చేసేసి మా ఇంటి దగ్గర అంటే పాత ఇంటి దగ్గర నుంచి అక్క వాళ్ళు వచ్చారనమాట. సో సంకీర్తన వాళ్ళు, సో వాళ్ళు తీసుకొచ్చారు. ఇది ఒక ఫోటో ఫ్రేమ్ అనమాట, ఫ్లవర్ది. సో ఇది ఒకటి. ఇది ఈవినింగ్ టైం అనమాట. మా రిక్కీ గారు తీసుకొచ్చాడు, మా బుడ్డోడు. సో నేను ఈ ఫోటో బయటకి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కొనుక్కొచ్చుకోవాలి అనుకున్నాను. ఇంట్లోకి కొత్త ఫోటో ఫ్రేమ్స్ అయితే ఏం రాలేదు కదా. సో దేవుడిది ఏంటంటే స్కార్డ్ హార్ట్ ఆఫ్ జీసస్ ఒకటి, డివైన్ మర్సీ ఒకటి, ఈ 2 ఫొటోస్ తెచ్చుకోవాలి అనుకున్నాను. బై గాడ్స్ గ్రేస్ ఏంటంటే వీళ్ళు స్కార్డ్ హార్ట్ ఆఫ్ జీసస్ అన్నయ్య వాళ్ళు తీసుకొచ్చారు. మస్తు హ్యాపీగా అనిపించింది. సో దీని ఒక్కదాన్ని నేను కొంచెం స్పెషల్గా సపరేట్ ప్లేస్లో అయితే పెట్టేశాను అనమాట. ఇక్కడ ఇదొక ఫోటో ఫ్రేమ్, ఇది కూడా అన్నయ్య వాళ్ళు తీసుకొచ్చారనమాట, పెద్ద అన్నయ్య వాళ్ళు. సో
సో ఇది కూడా చాలా బాగుంటుంది ఫోటో ఫ్రేమ్. అంటే దాని మీద ఒక ప్రామిస్ ఉందన్నమాట, నేను నా ఇంటి వారి యెహోవాని సేవించేదము. సో ఇది ఒక ఫోటో ఫ్రేమ్. ఇది పైన హాల్లో పెట్టేశాను అనమాట. సో వీటి మధ్యలో ఏంటంటే డివైన్ మర్సీ తర్వాత తీసుకున్నప్పుడు పెట్టుకోవాలి. ఇది ఇక్కడ మామయ్య తీసుకొచ్చారు. ఇది మనకి పింగాణి సెట్స్, మొత్తము ప్లేట్స్, బౌల్స్ అనమాట. 3 సెట్స్ వచ్చాయి. కొంచెం మీడియం సైజ్ ప్లేట్, టిఫిన్ ప్లేట్ అన్నట్టు, కొంచెం పెద్దది, తర్వాత ఇవి బౌల్స్ అనమాట, వైట్ కలర్ సెట్. లుక్ చాలా బాగుంది ఇవి కూడా. తర్వాత వచ్చేసి టీ కప్స్ అనమాట, 4 కప్స్ అండ్ సాసర్ లాగా అనమాట, లీఫ్ షేప్లో వచ్చింది. ఇది కూడా మొత్తం వైట్ కలర్ సెట్. ఇది కూడా చాలా బాగుంది. సో ఇది వ్లాగ్ అనమాట. మీకు ఇంకా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొన్ని ఫొటోస్ అయితే ఫైనల్గా యాడ్ చేశాను అనమాట, ఆ రోజు దిగినవి శారీస్ మీద. ఇలా ఫ్యామిలీ తోటి ఉన్నవన్నీ కూడా కొన్ని ఫొటోస్ యాడ్ చేసేసాను. ప్లీజ్ like, share, comment. Thanks for watching. Thanks to everyone.